వందే మాతరం వందే మాతరం అంటూ లక్ష మంది అభిమానుల నినాదాలతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది. ఇందులో 2.5 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం. నాటి గాయానికి మందు రాసేలా సొంత గడ్డపై ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 3వ టైటిల్ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ముచ్చటగా 3 సార్లు పొట్టి ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. అచ్చిరాదన్న అహ్మదాబాద్ స్టేడియంలో సూర్యసేన కివీస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగిన వేళ కివీస్ చిత్తయింది. 256 పరుగుల ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 159కే ఆలౌట్ అయింది. అహ్మదాబాద్లో టీమిండియా అద్భుతం చేసింది. 2.5 ఏళ్ల క్రిందట ఎక్కడైతే అభిమానులకు గుండె కోత మిగిల్చిందో ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 3వసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం న్యూజిలాండ్ను 154 పరుగులకే పరిమితం చేసి సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సెమీస్లో దక్షిణాఫ్రికాపై కివీస్ జయభేరి సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఫిన్ అలెన్ ఈసారి త్వరగానే పెవిలియన్కి చేరిపోయాడు. 7 బంతుల్లో 90 రన్స్ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ త్వరగానే పెవిలియన్కు చేరిపోయారు. దీంతో 47 పరుగులకే కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న విధ్వంసకర ఓపెనర్ టిమ్ సెఫర్ట్ క్రీజ్లో ఉండడంతో కివీస్ విజయంపై ఆశలు కోల్పోలేదు. కానీ వరుణ్ చక్రవర్తి టిమ్ సెఫర్ట్కు చెక్ పెట్టాడు. 26 బంతుల్లో 52 పరుగులు చేసిన తర్వాత అతన్ని పెవిలియన్కు పంపించాడు. దీంతో న్యూజిలాండ్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. భారత బౌలర్లలో పేస్ గుర్రం జస్ప్రీత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. వీరితో పాటు ఇషాన్ కిషన్ కూడా న్యూజిలాండ్ను తక్కువ స్కోర్కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 3 క్యాచ్లు పట్టాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేయడంలో టాప్ 3 బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు బ్యాట్ జులిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల స్కోర్ చేసింది. ఇక ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్ను నిలబెట్టుకుంది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది. మొత్తంగా టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్ సాధించడం ఇది 3వసారి. 2007లో ధోని సారథ్యంలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ జగజ్జేతగా నిలిచింది. ముచ్చటగా 3వసారి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో పొట్టి ప్రపంచ కప్ అందుకుంది భారత్.